ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శమంతకోపాఖ్యానము ప్రారంభము. యదువంశమునందు సత్రాజిత్తు, ప్రసేనుడు అను సోదరులుండేవారు. వారు నిఘ్నుని కుమారుడు. సత్రాజిత్తుకు సూర్యభగవానుడు మిత్రుడు. ఒకనాడు సత్రాజిత్తు సూర్యభగవానుని స్తుతించెను. తదేక మనస్కుడై సత్రాజిత్తు చేసిన స్తుతికి ప్రసన్నుడై సూర్యభగవానుడు అతనికి ప్రత్యక్షమయ్యను. అంతటా సత్రాజిత్తు సూర్యునకు ప్రణామములు చేసి స్తుతించెను. ప్రసన్నుడైన సూర్యుడు వరమును కోరుకోమనెను. అంతట సత్రాజిత్తు సూర్యుని నుండి శమంతకమణిని కోరెను. అది విని సూర్యభగవానుడు శమంతకమణిని తన కంఠము నుండి తీసి సత్రాజిత్తుకు ఇచ్చెను. ఆ సమయమున సూర్యుడు సత్రాజిత్తుతో ఇట్లా పలికెను: ఆ దివ్యమణిని పవిత్రుడై ధరించినచో ప్రతిదినము మణి 8 బారుగల బంగారమును అనుగ్రహించును. ఆ మణియందున్న దేశమున అనావృష్టి, ఇతిబాధలు, అగ్ని, వాయువు, విషక్రిములచే ఉపద్రవములు, దుర్భిక్షము మొదలగునవి ఉండవు. కానీ ఆశుచయే ధరించినతో అది ధరించిన వానిని చంపివేసెను అని విషయములను తెలుసుకుని సత్రాజిత్తు సూర్యుని నుండి మణిని గ్రహించి ధరించి పురవీధులలో నడిచివచ్చుచుండగా చూచిన పౌరులు దాని క్రాంతికి భ్రమసి సూర్యభగవానుడే కృష్ణ దర్శనమునకై వచ్చుచున్నాడని భావించి ఆ విషయమును శ్రీకృష్ణునికి అందవేశాను. శ్రీకృష్ణుడు అట్టే రత్నము ప్రభువద్ధమన్నచో దేశాభివృద్ధికి, ప్రజాక్షేమమునకు ఉపయోగపడుతుందని ఆమెని ప్రభువైన ఉగ్రసేనుకు ఇప్పించవలసిందిగా సంకల్పించను. అది తెలిసిన సత్రాజిత్తు ఆ దివ్యమణిని తన తమ్ముడైన ప్రసేనుడికి ఇచ్చెను. ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై అరణ్యమునకు వెళ్ళెను. కొంత సమయమునకు శరీర శోధన కారణముగా ప్రసేనుడు అశౌచమును పొందెను, అనగా మూత్ర విసర్జనకు వెళ్ళెను. ఆ కారణము చేత ప్రసేనుడిని సింహము చేతిలో మరణించెను. ఆ సింహమును జాంబవంతుడు అను భల్లూకము సంహరించి ఆ మణిని తీసుకుని పోయి దానిని గుహలో ఉయ్యాలలో ఉన్న తన కుమారులకు ఆట వస్తువుగా ఇచ్చెను. ఆ పిల్లవాని పేరు సుకుమారుడు. ప్రసేనుడు అరణ్యములోకి వేటకై వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు కూడా వెంట వెళ్ళెను. ఆనాడు భాద్రపద శుక్ల చవితి ప్రదోష వేళలో ప్రసేనుడు సంహరించబడెను. వానికై వెతుకుతూ శ్రీకృష్ణుడు తలెత్తి చూడగా ఆకాశమున శుక్లపక్ష చవితి నాడి చంద్రబింబమును కనబడెను. చీకట్లో బాగుగా ముసురుకున్న కారణము చేత శ్రీకృష్ణుడు తన మందిరమునకు తిరిగి వచ్చెను. దానికి పూర్వము దేశ ప్రయోజనము కొరకై ఆ మణిని శ్రీకృష్ణుడు కోరిన కారణము చేత అతడే ప్రసేనుడిని చంపి మణిని అపహరించాడని సత్రాజిత్తు పౌరులు భావించారు. అంతటా ఆ అపవాదును బాపుకునుటకై శ్రీకృష్ణుడు మరునాడు అడవిలో శోధింపగా ఎముకలు, చెరిగిన బట్టలు, తెగిపడిన ఆభరణములు కనబడెను. దానిచే ప్రసేనుడిని గుర్రము ఏదో క్రూరముఖము చంపి ఉంటుందని శ్రీకృష్ణుడు భావించెను. అచ్చట గుర్రపు పాదముద్రలు ఆగిపోయి ఒక సింహపు పాదముద్రలు కనబడెను. శమంతకమణి మాత్రము దొరకలేదు. కానీ కృష్ణుని వెంట వచ్చిన సత్రాజిత్తు స్నేహితులు కృష్ణుడే మొదటి రోజు ప్రసేనుడిని సంహరించి శమంతకమణిని అపహరించి ఉంటాడని, రాత్రివేళ సింహము ప్రసేనుడని, అతని గుర్రమును తిని ఉంటుందని నిష్ఠూరముగా పలికినారు. ఆ అపవాదు నుండి తప్పించుకున్నట్టుకు శ్రీకృష్ణుడు మరింత ప్రయత్నం ప్రారంభించను. కొంత దూరము వెళ్ళగా అచ్చట సింహపు కళేబరము కనబడెను. అచ్చటి నుండి భల్లూకపు పాదముద్రలు కనబడెను. వాని అనుసరించి వెళ్ళి ఒక గుహలోనికి ప్రవేశించను. అచ్చట యవ్వనమనందున్న ఒక యంతి ఉయ్యాలలో పరున్న బాలుడిని ఊపుచుండెను. బాలుడిపై ఆట వస్తువుగా శమంతకమణిని కట్టబడి ఉండెను. ఉయ్యాల ఊపుచున్న ఆ లాలనయే జాంబవతి. ఆమె కృష్ణుడిని చూచి ఆయన సౌందర్యముకు వశపడి బహుశః ఆయన శమంతకమణికై వచ్చి ఉంటాడని భావించి గట్టిగా మాట్లాడినచో తన తండ్రి జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణునికి ఏమైనా అపవాదు కలిగిస్తాడేమోనని భీతి చెంది పాట పాడుతున్నట్టుగా దాని వలె ఆ శమంతకమణి వచ్చిన విధమును ఇట్లా చెప్పుచుండెను: సింహ ప్రసేనమవధీ సింహో జాంబవతా హతః సుకుమార కమారోధీ తవ ఏషా శమంతకః. దీని తాత్పర్యం ఏమనగా,
ప్రసేనుడిని వధించిన సింహమును జాంబవంతుడు వధించెను. శమంతమణిని తెచ్చెను. ఓ సుకుమారుడా, ఈ మణి నీకే, ఏడవకుమరా. అంతలో లోపల నిద్రించుచున్న జాంబవంతుడు వేచి వచ్చి శమంతకమణి కొరకై శ్రీకృష్ణుడు వచ్చినని శంకించి ద్వంద్వ యుద్ధముకు తలబడెను. ఆ కృష్ణుడే రామావతార కాలమున జాంబవంతునికి చిరంజీవిగా వరమిచ్చను. ఆ కాలమున జాంబవంతునకు శ్రీరాముడు ఆలింగమనర్చుకొనగా కోరిక కలిగినది. కానీ శ్రీకృష్ణుడు ఆ కోరికను ఇప్పుడు తీర్చుటకై జాంబవంతునితో 21 రోజుల పాటు యుద్ధమనర్చను. ఆ కారణం చేత జాంబవంతుడి బలము తగ్గి కృష్ణుడే రాముడని తెలుసుకుని ఆయన పాదములపై పడి ప్రార్థించి శమంతకమణి తన కుమార్తెను అయిన జాంబవంతిని శ్రీకృష్ణుడికిచ్చి సాగనింపెను. ద్వారకానగ పౌరులకు ఆ సత్యము తెలిసి శ్రీకృష్ణుడు శమంతకమణి సత్రాజిత్తుకి ఇచ్చివేశాను. అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలుసుకుని శ్రీకృష్ణుని క్షమింపని ప్రార్థించి తన కన్యారత్నమైన సత్యభామను, మణిరత్నమైన శమంతకమణిని గోపాలరత్నమైన శ్రీకృష్ణుడికి సమర్పించెను. శ్రీకృష్ణుడు భూదేవి అవతారమైన సత్యభామను గ్రహించి శమంతకమణిని సత్రాజిత్తుకి ఇచ్చివేశను. ఈలోగా పాండవులు కుంతీదేవి లక్క ఇంటిలో కాలి మరణించినారని వార్త వచ్చెను. శ్రీకృష్ణుడికి వారు సజీవులై ఉన్నారని తెలిసినప్పటికీ కుటుంబ పెద్ద అయిన ధృతరాష్ట్రుని అనుమానించుట లౌకిక మర్యాదగా భావించి హస్తినాపురమునకు వెళ్ళారు. యాదవుల యందే శతధన్వుడు, కృతివర్మ, అక్రూరుడు అను 3 ప్రముఖులుండేవారు. సత్యభామను శ్రీకృష్ణునికిచ్చి పరిణయము చేయుటకు పూర్వము వీరి 3 ఆమెను తమకిచ్చి వివాహం చేయమని సత్రాజిత్తును అడిగినారు. వారిలో ఒకరికి సత్యభామనిస్తానని సత్రాజిత్తు వాగ్దానం ఇచ్చను. కానీ అనుకోని పరిణామాల మూలంగా సత్యభామను శ్రీకృష్ణుడికి ఇచ్చివేసి వివాహము నచ్చను. దానికి కక్ష పెంచుకున్న ఈ 3 ఏకమై శ్రీకృష్ణుడు లేని సమయమున సత్రాజిత్తును సంహరించి శమంతకమణిని అపహరించమని శతధన్వుని ప్రేరేపింపగా అతడట్లే చేసి ఆ మణిని అక్రూరుని వద్ద వదిలి పాలిపోయాను. అది తెలిసి శ్రీకృష్ణుడు హస్తినాపురం నుండి వచ్చి సత్యభామను ఓదార్చి శతధన్వుడిని సంహరించుటకై బలరాముడితో కలిసి రథములో బయలుదేరను. గుర్రముపై పారిపోతున్న శతధన్వుడు అది అలిసి పడిపోగా దానిని వదిలి పరుగు లంఘించెను. అంతటా కృష్ణుడు బలరాముని రథమును ఆపమని తాను దిగి శతధన్వుని వెంబడించి పట్టి ద్వంద్వ యుద్ధంలో అతనిని సంహరించి ఓడించగా అతనిని వెతుకగా మణి దొరకలేదు. అంతటా కృష్ణుడు తిరిగి వచ్చి బలరాముకి విషయము తెలపగా అతడు శ్రీకృష్ణుడితో, నీవు బాల్యము నుండి చోరుడు, ఇప్పుడు ఆ మణిని నేనడిగదనని శంకించి దానిని దాచివేసి నీ విట్లే చెప్పుచున్నామని శ్రీకృష్ణుడిపై నింద వేసెను. నీతో కలిసి ఉండనని విదేహరాజ్యమునకు వెళ్ళిపోయిను బలరాముడు. బాహ్య శౌచము లేక మణిని ధరించిన ప్రసేనుడు మరణించెను. అంతఃశౌచము లేక శ్రీకృష్ణుని అనుమానించుట చేత సత్రాజిత్తు మరణించెను. పరమభక్తుడైనప్పటికీ తాత్కాలికముగా భాగవత్ విరోధము నొందిన అక్రూరుడు మనశ్శాంతికై తీర్థయాత్ర చేయుచు కాశీపట్టణముకు చేరును. అప్పటికి పోగానే మనశ్శాంతిని పొంది శమంతకమణి వలన ప్రతిదినము వచ్చు బంగారమును దైవ కార్యక్రమాలకు ఉపయోగించను. అక్రూరుడు బాహ్యాభ్యంతర శౌచము పొంది ఉండుట చేత అచ్చట అతివృష్టి, అనావృష్టి, రోగబాధలు లేక ప్రశాంతముగా ఉండెను. ఇచ్చట శ్రీకృష్ణుడు బలరామునిచే నిందబడి ఒక్కడే తిరిగి ద్వారకా నగరము చేరును. ఆ మణి విషయమై తమ తల్లిదండ్రులకు కీర్తి కలగరాదని శ్రీకృష్ణుడే ఏదో మాయ చేసి ఉంటాడని జాంబవతి, సత్యభామలు అనుమానించారు. శ్రీకృష్ణుడు ఆ అపవాదును కారణమేమని ఆలోచించుండగా నారదుడు ఇలా వచ్చి చెప్పాను. భాద్రపద శుక్ల చవితి నాటి రాత్రి ప్రసేనుడితో అడవికి వెళ్ళినప్పుడు చంద్రుని చూచుటయే కారణమని ఇట్లా చెప్పాను. శశివర్ణుడను పేరు గల మహాగణపతి అన్ని లోకములలో విహరించుచు ఒకనాడు చంద్రలోకమునకు చేరను. బాహ్యమున వినాయకుడు మరుగుజ్జు లంబోదరుడు అయినప్పటికీ హృదయమున మిక్కిలి కారుణ్యమూర్తి. కానీ చంద్రుడిపై అందగాడైనప్పటికీ కవులచే వర్ణించబడినప్పటికీ నడవడి యందు దోషమున్నవాడు అట్టి చంద్రుడు వినాయకుడిని చూచి వికటముగా నవ్వెను. అప్పుడు చంద్రుడు అహంకారములకు తగ్గించుటకై వినాయకుడిని ఎవ్వరిని చంద్రుని చూచినచో అపనిందరుడు పొందురు గాక అని శపించెను. దానిచే జనులెవ్వరూ చంద్రుని చూచేవారు కాదు.
దానితో కుంగిన వాడే చంద్రుడు తాను జన్మించిన క్షీరసాగరమునకు వెళ్ళిపోయాను. చంద్రకాంతి లేనిచో ఔషధములు ఫలించుట మానెను, ప్రజలకు ఆహ్లాదము కరువయ్యను. దానిచే దయతలచి దేవతలు ఋషులు బ్రహ్మ గారి వద్దకు పోయి నివారణ ఉపాయము ఉనర్చించమని అర్థించిరి. అంతటా బ్రహ్మ భాద్రపద శుక్ల చవితి నాడు నక్తవ్రతం మునర్చవలెను, పగటిపూట ఉపవాసముండవలెను, విఘ్నేశ్వరుని పూజించి ఉదకములు ఉండ్రాండ్లు పండ్లు కుడుములు ప్రత్యేకించి దోసపండు నివేదమునర్చవలనని సూచించను. అప్పుడు చంద్రుడు కూడా ఆ వ్రతమునర్చి వినాయకుని అనుగ్రహం పొందెను. అంతటా వినాయకుడు ఒక్క తన అవతార దినమైన భాద్రపద శుక్ల చవితి నాటి రాత్రి తప్ప మిగిలిన రోజులలో చంద్రుని చూచవచ్చునని ఎట్టి నిందలు కలగమని శాపముకు అవకాశమిచ్చను. అంతటా భాద్రపద శుక్ల చవితి నాడు చంద్రదర్శనముచే తనకు కలిగిన నిందలను పోగొట్టుకున్నటకై నారదుడు సలహా మేరకు శ్రీకృష్ణుడు వినాయక వ్రతమనొచ్చును. వెంటనే వినాయకుడు ప్రత్యక్షమై శ్రీకృష్ణునికి వరమిచ్చి అపనిందని తొలగిపోవునగా మంగళ వాక్కులు పలికను. అంతటి శ్రీకృష్ణుడు తను సమర్థతతో ఇంతట కష్టపడి తిని గాని సామాన్యులకిది ఎట్లి సాధ్యమగును కాన లోకమంతటిని అనుగ్రహమని కోరెను. భాద్రపద శుక్ల చవితి నాడు తనను పూజించి శమంతకోపాఖ్యానమును వినిన వారికి చంద్రుడిని చూచినను అపనిందలు కలగమని వినాయకుడు వరమిచ్చను. ద్వారకా నగరమునందు కలిగిన క్షామ నివారణకు మహాభక్తుడైన అక్రూరుని వేక అవసరమని భావించి శ్రీకృష్ణుడు అక్రూరునకు కబురు పంపెను. పరమభక్తుడైన అక్రూరుడు ద్వారకా నగరము తిరిగి వచ్చుటచే అందరికీ సమంతకమని వృత్తాంతము తెలిసి శ్రీకృష్ణుడిపై వచ్చిన అపనిందనుడు తొలగిపోయినవి. లోపల బయట శౌచముగల అక్రూరుని వద్దే సమంతకమని ఉండవలనని శుభ ఫలితములిచ్చునని భావించను శ్రీకృష్ణుడు. అవునా, ఈ వ్రతము సమయమునందు జాంబవతి ఉయ్యాళ్ళూపుతూ చెప్పిన శ్లోకము అందరూ తప్పగా పఠించవలేను. సుకుమార కమారోధీ అనగా ఆ సుకుమారుడు మనమే. తవ ఏషా శ్వేమంతక అనగా ఇప్పుడు గోపాలరత్నము గణేశరత్నము కూడా మనవై వారి అనుగ్రహముచే ఎల్లరూ ఆయురారోగ్యములు ఐశ్వర్యములు పొందుదరి వినాయకుని వాక్యను పలికను. ఇట్లు మంగళం మహత్. రేపటి వీడియోలో శివపురాణం గురించి తెలుసుకుందాం. ఇప్పటివరకు వీక్షిస్తున్న వింటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మేము పెట్టే ఈ శివభక్తుడు ఛానల్లో ప్రతి వీడియో మీ వద్దకు చేరాలనుకుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేస్తారని కోరుకుంటున్నాము. ఈ వీడియోలో ఎటువంటి ఉచ్చారణ దోషం ఉన్నా వాటిని మా యొక్క ప్రారంభ దశ తప్పులుగా పరిగణించి మమ్మల్ని మన్నించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఆ తప్పులను కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేస్తే మేము వాటిని సరిదిద్దుకుని రాబోయే వీడియోలలో అటువంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడతాము. ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇట్లు మీ శివభక్తుడు.